హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెగ్యులర్గా చేసే వంట రెసిపీ అయితే కాదండి. ఈ వీడియోలో మనం పునర్విక శ్రీ అనే ఒక పాప గురించి మాట్లాడుకోబోతున్నాము. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఎక్కడ చూసినా సేవ్ పునర్విక అనే వస్తుంది కదండి. ఈ పాప ట్రీట్మెంట్ కోసం అయితే 16 కోట్లు అయితే ఖర్చు అవుతుందంటండి. 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ చేస్తే పాప అయితే ఖచ్చితంగా బతుకుతుందంటండి. కానీ 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ చేయించాలంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం కదండి. కాబట్టి ఎవరికి వీలైనంత హెల్ప్ అయితే వాళ్ళు చెయ్యండి. ఇప్పటికే చాలామంది అయితే ఫండ్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారండి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో. కాకపోతే మీరు మనీ వేసే ముందు 1-2 సార్లు ఆలోచించి వాళ్ళ ఫాదర్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ అయితే నేను లాస్ట్లో పెడతానండి, స్కానర్. మీరు దానికే అమౌంట్ వేయండి. మనం వేసే ప్రతి రూపాయి కూడా పాపకే చేరాలండి. మధ్యలో మిస్లీడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కాకుండా మనం వేసే ప్రతి రూపాయి కూడా పాప ట్రీట్మెంట్కి హెల్ప్ అయితే చాలా హ్యాపీ కదండి. అలానే ఈ వీడియో అయితే నా వీడియో అనే కాదండి, సేవ్ పునర్విక అనే వీడియో ఏదైనా కానీ ఏపీ గవర్నమెంట్ వరకు వెళ్ళేదాకా మీరైతే షేర్ చేయాలండి. సోషల్ మీడియా మంచికే చెడుకే కాదు మంచికి కూడా ఉపయోగపడుతుంది అని అయితే అర్థం అవ్వాలండి. ఎలా యూస్ చేసుకుంటే అలా ఉంటుందండి. మంచిగా యూస్ చేసుకుంటే మంచి ఉంటుంది, అలానే చెడుగా యూస్ చేసుకుంటే చెడు కూడా ఉంటుందండి సోషల్ మీడియాలో. కాబట్టి మనందరం కలిసి ఆ చిన్న పాపకైతే మంచి లైఫ్ ఇద్దామండి. నేనైతే నా వంతు సహాయంగా కొంచెం అమౌంట్ని అయితే ఇచ్చాను. మరి ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీకు వీలైతే ఎంతో కొంతండి, ఎక్కువనే లేదు, ₹1 నుంచి ₹10 మనం రోజువారీ ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాము. ఒక్కరోజు ఖర్చు మానుకొని ఆ పాపకి మనం హెల్ప్ చేసినట్టయితే పాప లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందండి. ప్లీజ్ వీడియోని షేర్ చేయండి.